మనిషి పుట్టిన తర్వాత ఒక్కొక్కరితో ఒక్కొక్క జీవితం సాగించాల్సి వస్తుంది. ఒక్కొక్కరి లైఫ్ ఎందుకెలా అయిపోయిందో, ఎందుకెలా నడిపిస్తున్నారు అనేది ఎవరూ కూడా ఊహించలేము. భగవంతుడు ఎందుకు ఎవరికి ఎలాంటి కష్టాలు ఇస్తారు, దానికి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది అనేది కూడా చివరి వరకు కూడా మనిషి జీవితం ఎలా ఉంటుందో చెప్పుకోలేని పరిస్థితులు. కష్టం వచ్చినా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి, జీవితాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. ఇంకొంతమందికి ఎంత భర్తీ చేసినా కూడా భగవంతుడు ఎక్కడో దగ్గర లోటుపాట్లు పెడుతూనే ఉంటాడనమాట. మరి ఈ విషయాలు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక కుటుంబాన్ని నేను కలవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ రోదన నాకు అసలు ఏంటి పరిస్థితులు, భగవంతుడు అన్ని రకాల మనుషులు కూడా పెడుతూ ఉంటాడు, కానీ ఎప్పటికీ మా అందరూ ఒకేలాగా సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈరోజు నేను ఒక కుటుంబాన్ని కలవడానికి వచ్చాను. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నమస్తే అండి. ఓకే, ఏంటి ఇల్లు కూడా మీకు సరిగ్గా ఉండడానికి లేదు, అసలు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఏంటి, మీరు ఎంతమంది అసలు ఇంట్లో? మేము ఇద్దరమే ఉన్నాము. ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు చనిపోయేసారు. ఇద్దరు పిల్లలు మీకు ఎవరు? పాప బాబా? ఒక పాప ఒక బాబు. ఎంత వయసు వాళ్ళకి? వాళ్ళు పుట్టి 10 సంవత్సరాలు నేను మేనర్కం అని చెప్పి చనిపోయేసారు. హ్యాండిక్రాఫ్ట్స్. ఓహో, మీరిద్దరు మేనరకం పెళ్ళిళ్ళా? హ్యాండిక్యాప్డ్, ఇద్దరు హ్యాండిక్యాప్డ్సా? ఎన్ని సంవత్సరాల వరకు బ్రతుకున్నారు వాళ్ళు? 18 సంవత్సరాల వరకు వాళ్ళు సేవ చేసుకుంటా ఉండిపోయినానమ్మా. 18 ఏళ్ళ? మెచ్యూర్ అయిపోయింది. 15 సంవత్సరాలు మెచ్యూర్ అయిపోయింది పాప. వాళ్ళు ఎక్కడ ఉండేవారమ్మా? ఇదే ఇక్కడ ఇదే ఆ రూమ్ లోనే 2 మంచాల మీద ఇద్దరిని పడుకోబెట్టేదాన్ని. ఎలా ఎలా చనిపోయారు వాళ్ళు? అంటే చెప్పేసారు డాక్టర్లు, మేనర్కం అమ్మ నువ్వు చదువుకొని ఉండవు, ఎందుకు మేనర్కం చేసుకుని, నువ్వు ఎన్ని దగ్గర చెవు డాక్టర్ కాడికి వెళ్ళాం, బ్రెయిన్ డాక్టర్ కాడికి వెళ్ళాం, తర్వాత బోన్స్ డాక్టర్ కాడికి వెళ్ళాం. డబ్బులైనా ఉన్న పిల్లలకి ఖర్చు పెట్టారు, ఎలాగైనా బ్రతికించుకోవాలని తల్లిదండ్రులు లాస్ట్కి ఏం చెప్పారు, మేము మేనక్రంలో ఎవరికైనా ఎలాగుంది అని చెప్పని అడిగారు. 100కి ఇలాగ వస్తుందమ్మా, వీళ్ళు 18 సంవత్సరాల ముందే చనిపోతారు అని చెప్పారు. కరెక్ట్గా పిల్లలు మెచ్యూర్ అయితే 15 సంవత్సరాలు 16 17 కల్లా చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయి, ఒక పాప 15 రోజుల ముందు, పాప 15 రోజుల ముందు, పాప 15 రోజుల తర్వాత. 15 రోజులు డిప్రెషన్లో చచ్చిపోయారు. బాబా, ఒకటే నెలలో ఇద్దరు చావులు మీరు ఇంట్లో చూశారు. 18 ఏళ్ళు కష్టమైనా కూడా మీరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కనీసం ఆ తోడైనా మీకు కష్టపడుతూనే ప్రేమిస్తూనే వచ్చారు. అదే కన్న ప్రేమ, ప్రేమ. అమ్మ చాలా మంది వచ్చి పిల్లల్ని ఇద్దరిని పంపమ్మ, హాస్టల్లో ఎవరన్నా చూసుకుంటారు, నీకెందుకమ్మా ఈ సేవ, నువ్వేమన్నా అయిపోతే ఈ పిల్లలకి సేవ ఎవరు చేస్తారంటే, దేవుడు నాకు ఊపిరి వచ్చినంత వరకు వాళ్ళ సేవ నేను చేసుకుంటాను. అక్కడ పిల్లల్ని ఎవరు చూస్తారు, ఎవరు చూడరు తల్లిలాగా అని చెప్పి 17 సంవత్సరాలు. తల్లి ప్రేమ అంటే అదే. మరి ఎవరో ఉంటారు కొంతమందికి అసహ్యాలు, అలాంటి పిల్లలు ఉన్నారంటే భర్తనైనా వదిలిపెట్టి వెళ్ళిపోతారు తప్ప పిల్లలకి సేవ చేయాలని అనుకోరు. మీరు మీ పిల్లలకి చేయలేదమ్మా, భగవంతుడికి మీరు నమ్ముకున్న దేవుడికి సేవ చేశారు అనుకోండి. ఈ 1000 మందికి తెలుసు మా పిల్లలు ఎలాంటి. సో అదే ఆ సేవ మీరు దేవుడికి చేశారనుకోండి, ఆ పుణ్యం ఆ పాపం అయినా మరి ఏదో మరి మొత్తానికి ఏదో ఉంటుంది. మనకి చిన్న చిన్న కర్మఫలాలు ఉంటాయి, అది ఏదో ఒక రూపాన రావాలా, ఏదో రూపాన పోవాలి. అది మనం ఎవరిమి కూడా మనం అనుకునేది పిల్లలు అలాంటి పిల్లలు కావాలని అనుకోం కదా. కన్నా కూడా మీరు సేవ చేసుకున్నారు, చక్కగా ప్రేమగా పెంచుకున్నారు, 18 ఏళ్ళు చూశారు పిల్లల్ని అలాంటి పొజిషన్లో అంటే అందరూ గ్రేట్. ఎందుకు నీతో మాట్లాడాలా, వాళ్ళు నడవాలనా, నీకేమన్నా అమ్మా నాయన అనాలనా, తీసుకెళ్ళిపోయి అన్నదాశంలో వేసేయచ్చు కదా అంటారులే అమ్మ. ఎందుకంటే ఆ కష్టం మిమ్మల్ని చూడలేక అని ఉంటారులే. అంత మాత్రం మీ బాధ చూడలేకే, మీ బాధ చూడలేకే కనీసం మీకు కొంచెం రెస్ట్ అయినా దొరుకుతుంది కదా అనే ఉద్దేశం అవుతుంది తప్ప వేరే ఉద్దేశంతో ఏమన్నారు. ఎందుకంటే మంచి పిల్లలు అయితే ఎవరు కూడా అలాంటి సలహాలు ఇవ్వరు కదా. చిన్నప్పుడు కూలీనాలు చేసుకొని ఏదో కష్టపడుకొని పిల్లలకి సేవ చేసుకొని అంత చేసాం. లాస్ట్కి ఆరోగ్య స్థితి బాగోలేక కష్టపడలేని పరిస్థితికి వచ్చింది. కష్టపడ్డామంటే ఈ వయసులోనే మెట్లు ఎక్కి దిగి కష్టపడాలంటే కష్టపడలేకపోతే ఆయాసం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ గుండెల్లోని ఈ పక్కన వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటి పరిస్థితి కూడా ఇటు చేసుకోలేకపోతాను. మీరు చూస్తూనే ఉన్నారమ్మా, కర్రలు ఏమి లేవు. లోపల కర్రలు లోపల కర్రలన్నీ
ఇటు కట్టుకోలేము, ఉన్న ఉండలేకపోతున్నాము. డబ్బులు కాస్త పిల్లలకి ఖర్చు పెట్టి ఉంటారు. ఏదైనా చేద్దామన్నా కూడా ఉన్న డబ్బులన్నీ పిల్లలకి ఖర్చు పెట్టేసి ఉంటారు. ఇప్పుడు ఏదన్నా కూలి కొనాలికి వెళ్తేనే అది కూడా ఏదైనా తేలిక పని ఉండి కొంచెం నీడ పట్టున ఏదన్నా ఎవరైనా చెప్తే ఏదో 400 300 ఇస్తే తెచ్చుకొని అది గంజగడికి తాగడం, లేదంటే సైలెంట్ ఇంటిగా ఉండడం, కానీ గట్టి పని కష్టపడి పని చేయలేకపోతాం. సో ఇదన్నమాట. ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు. ఇది వర్షం వచ్చినా కూడా పడిపోయే పరిస్థితిలోనే ఉంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇల్లు సరే అయితే ఇది నేనైతే దృష్టిలో పెట్టుకుంటాను. ఇగమ్మా ఫస్ట్ అయితే మీకు 25 కేజీల రైసు, తర్వాత ఇందులో మీకు కావాల్సిన తినడానికి కావాల్సిన అన్ని పెట్టాను. అవి రేషను. ఆర్థికంగా కూడా నేను కొంత సహాయం చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు ఆరోగ్యం ఏదైతే బాగాలేదో, మందులు ఏదైతే కావాలో ఈ డబ్బులతో అందాక మీరు ఖర్చు పెట్టుకోండి, సరేనా? మీరు చెప్పిన విషయం నేను బ్రెయిన్లో పెట్టుకుంటాను. అమలు చేస్తానా, చేయగలనా లేదనేది నా చేతిలో కూడా ఉండదు. మీ అదృష్టం బాగుంది, మీ కష్టాలు ఇక్కడ తీరాయి, మీకు మంచి నీడ, సంపూర్ణమైన ఒక నిద్ర, సాటిస్ఫాక్షన్ కలిగిన లైఫ్ మీకు ఉండాలి అనుకుంటే, భగవంతుడి సంకల్పం ఉంటే కనుక మీరు అనుకున్న ఇల్లు కూడా మీరు కోరుకుంటున్నారు కాబట్టి భగవంతుడు తదాస్తు అంటాడో లేకపోతే ఆమెనని అంటాడో చూద్దాము. అయితే కనుక మంచిది అవ్వాలని కోరుకుంటాను నేనైతే. సరేనమ్మా, వెళ్ళరానా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.